సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 28,434 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ని మేము క్లియర్ చేయగలిగాం. ఇదొక అద్భుతమైన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దీని వెనుక ఎంతో కృషి ఉండింది. కొన్ని ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ చేశాం. కేంద్ర ప్రభుత్వం సహాయం ప్రత్యేకంగా మాకు అందిస్తున్న సందర్భాల్లో మేమందరం కూడా మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అక్కడున్న వివిధ శాఖలకి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ సంస్కరణలో భాగంగా దాదాపు ఏ రాష్ట్రం చేయని విధంగా ధాన్యం కొనుగోలు విషయంలో మేము నిలబడగలిగాం. ఇందాక నేను చెప్పినట్టు 48 గంటల లోపు 100%, 100కి 100% రైతాంగానికి మేము ధాన్యం కొనుగోలు డబ్బు వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం. చాలా మంది రైతులు ఆశ్చర్యపోయే విధంగా 5 గంటల్లోనూ 8 గంటల్లోనూ వాళ్ళ ఖాతాలో జమ చేశాం. ఈ ఖరీఫ్ మాసంలో, ఈ రబీ మాసంలో ఈ సంవత్సరం 24 గంటల లోపే 94%, ఇందాక నేను మీకు చెప్పిన లెక్క 31,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసిన దాంట్లో ఎక్కడ కూడా జాప్యం జరగకుండా మేము వీళ్ళందరికీ కూడా అందించగలిగాం. మా డిపార్ట్మెంట్ ద్వారా మాకు అందించిన సహకారంతో పాటు మీరందరూ ప్రతి సందర్భంలో కూడా కొన్ని సమాజంలో ఉన్న దురదృష్టకరమైన సంఘటనలు, ఈ ఫేర్ ప్రైస్ షాపుల దగ్గర నుంచి రైస్ డైవర్షన్ విషయంలో ఎప్పటికప్పుడు మీరందరూ కూడా హైలైట్ చేస్తూ ఉంటారు. వాటిపైన కూడా ఉక్కుపాదంతో మేము వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమం మేము చేపట్టినప్పుడు టెలికాన్ఫరెన్స్ కానివ్వండి, వీడియో కాన్ఫరెన్స్ కానివ్వండి, జిల్లా స్థాయి యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మొట్టమొదటిసారి మేము యాప్ కూడా డిజైన్ చేసి జిల్లాలో ఉన్న ప్రతి అధికారి, డిప్యూటీ తహసీల్దార్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ వరకు ప్రతి నెల కనీసం 6 ఫేర్ ప్రైస్ షాపులు ఇన్స్పెక్ట్ చేసి అక్కడున్న సరుకుని పరిశీలించే విధంగా ఒక నిబంధన తీసుకొచ్చి మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతిమంగా ప్రజలకు అందించే ఈ సరుకుని పర్ఫెక్ట్ గా ఉండాలి, క్వాలిటీ ఉండాలి, ఎక్కడ కూడా డైవర్షన్ జరగకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,354 6A కేసెస్ బుక్ చేశాం. 5,354 6A కేసెస్ బుక్ చేశాం. 7,32,670 క్వింటాళ్ల రైస్ మేము సీజ్ చేశాం. ఇదొక రికార్డ్. సో ఎన్ఫోర్స్మెంట్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా అంతిమంగా కన్స్యూమర్ ఫ్రెండ్లీ విధానంలో, ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రభుత్వం ఇంత కష్టపడి ఖర్చు పెడుతున్న ఈ డబ్బు ఎక్కడ కూడా దుర్వినియోగం కాకూడదన్న ఆలోచనతోటి మేము సంస్కరణలు తీసుకొచ్చాం. అందులో భాగంగానే గతంలో మీ అందరికీ తెలుసు, క్షేత్రస్థాయిలో ఉన్న ఎండియు వ్యాన్లు దాదాపు 9,260 ఎండియు వ్యాన్లని మేము సుమారు 300 కోట్ల రూపాయలు అనవసరమైన ఖర్చు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం జరుగుతున్న సందర్భాల్లో వాటిని రద్దు చేసి ఈ రోజున ఈ 29,000 ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా సరుకులు అందించే విధంగా కొత్త ఆలోచనతోటి ముందుకు వస్తున్నాం. రీసెంట్ గా మా ఢిల్లీ పర్యటనలో ఎన్సీసీఎఫ్ తో టైఅప్ చేసి జాతీయ స్థాయిలో 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేసే విధంగా, అక్కడ డీమార్ట్ తో పోటీ పడే విధంగా మా సరుకులన్నీ కూడా వినియోగదారులకు ఉపయోగపడే విధంగా మేము కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాం. ప్రధానంగా బియ్యంతో పాటు పంచదారతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మిల్లెట్స్ పంపిణీ చేయాలనే ఒక ఆలోచన, వీటితో పాటు కుకింగ్ ఆయిల్ అంటే పామ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తక్కువ ధరలకే అందిస్తాం. అదేవిధంగా వీట్ ఆటా కూడా, రాగి వీట్ ఆటా ప్రతి షాప్లో కూడా అందించే విధంగా ఈ సంవత్సరం మేము ఒక టార్గెట్ పెట్టుకుని ముందడుగు వేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలు 2 ఏళ్లలో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందం నింపే విధంగా, పారదర్శకంగా మేము చేసే ఈ కార్యక్రమాలు ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగా, ఎన్నడూ కూడా మేము ఒకరిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కాకుండా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ చేతికి చేరే విధంగా మా డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు అనుక్షణం మేము సాంకేతికతను ఉపయోగించుకుని ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా పౌర సరఫరా శాఖ నుంచి మేము చేస్తున్న ఈ కార్యక్రమాలని మీరందరూ కూడా ఒక నమ్మకంతో మాకు అందించిన సమాచారాన్ని ప్రతిరోజు మేము క్షుణ్ణంగా పరిశీలించి పొరపాట్లు ఎక్కడ కూడా లేకుండా ఈ 2 ఏళ్ల పరిపాలన ముందు తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సాహాన్ని మరింత వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా
ఈ సంస్కరణలు ఇంకా మేము కొనసాగించే విధంగా కొత్త ఆలోచనతో ముందు తీసుకెళ్తామనే సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ